నమస్తే, నేను అంకిత. నరేంద్ర మోడీ ఆంధ్రాకి మరో వరం ప్రకటించినట్లు తెలుస్తుంది. అయితే ఆంధ్రాకి జాతీయ రహదారులపైన 7,000 కోట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. అయితే నితీష్ కుమార్ బాటలోనే చంద్రబాబు నాయుడు కూడా వెళ్తున్నారా అన్న విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, అంటే ఇప్పుడు మోడీ చూస్తే ప్రతి ఒక్కటి ఏపీకి వరం లాగా ఇస్తున్నారని తెలుస్తుంది. ఒక్కొక్కటి వింటూ ఉంటే ఇప్పుడు రీసెంట్గా చూస్తే రోడ్ల పైన కూడా 7,000 కోట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం అంటారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు అనేది తనకి ఇంపార్టెంట్ అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. దానికి సహకారం కూడా కేంద్రం నుంచి లభిస్తూ ఉంది. సరే, ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చినటువంటి కాలం అని చెప్పి అనుకోవాలి. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అలాగే కేంద్రంలో 2 చోట్ల కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, ఎన్డీఏ సర్కార్ ఉంది. ఈ ఎన్డీఏ సర్కార్లో కూడా తెలుగుదేశం పార్టీ చాలా కీలకంగా ఉంది. చంద్రబాబు నాయుడు అక్కడ ఢిల్లీ ప్రభుత్వంలో కూడా కీలకంగానే ఉన్నారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని కాదంటే కనుక కేంద్ర ప్రభుత్వమే పడిపోయేటువంటి అవకాశం ఉంది. అది నరేంద్ర మోడీకి తెలుసు, అమిత్ షాకి తెలుసు, ఎన్డీఏలో ఉండేటువంటి అందరికీ తెలిసినటువంటి అంశం. అలా అని చెప్పి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ఆలోచన చేస్తారంటే చెయ్యరు, చేసేటువంటి అవకాశం లేదు. దానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు అనేది దెబ్బతిన్నాయి. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటికి రావడంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగలిగాడు. వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఇప్పుడు పునర్నిర్మాణం చేయటం అంటే అతి కష్టంగా ఉంది. ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో దాదాపు 20 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ వెనక్కబడిపోయిందని చెప్పి ఆయన వేస్తున్నటువంటి అంచనాలు. ఆ మేరకు శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఏం చేస్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో 2029 నాటికి ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్లో 2047 నాటికి ఏం చేయాలి, భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 కాబోతుంది, దాంట్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఆయన విజన్ తయారు చేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు ఒక విజన్ తయారు చేస్తారు, ఆ విజన్ ప్రకారం వెళ్తూ ఉంటారు. దాని ఫలాలను తెలంగాణ అనుభవిస్తుంది. ఇప్పుడు ఆయన ఎప్పుడో దాదాపు 25 సంవత్సరాల క్రితం తయారు చేసినటువంటి 2020 విజన్ ఏదైతే ఉందో దాని ఫలాలు దాన్ని ఇప్పుడు మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేశాడు ఆయన. ఇప్పుడు 25 సంవత్సరాల క్రితమే ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా 25 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు విజన్ రూపంలో. ఆ విజన్ని మనం చూడలేక ఆయన్ని చాలామంది తప్పుపట్టారు. చూడలేనటువంటి వాళ్ళు చాలామంది తప్పుపట్టారు ఆయన్ని. 2020 విజన్ అంతా దాన్ని రకరకాలుగా 420 అంటూ ఇలా రకరకాలుగా దాన్ని విమర్శలు ఆరోపణలు చేయడం జరిగింది. కానీ దాని ఫలితాలు ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా అంటలేదు. ఈవెన్ కేటీఆర్ కూడా మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా విమర్శించవచ్చు కానీ ఆయన విజన్ని మనం తప్పు పట్టలేము అని చెప్పేసి అన్నాడు. చంద్రబాబు నాయుడు ఏదైతే విజన్ తయారు చేశారో ఆ విజన్ ప్రకారమే కేసీఆర్ కానీ అంతకుముందు ముఖ్యమంత్రి చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఆయనకన్నా ముందుగా చేసిన రోసీ కానీ ఆయనకన్నా ముందు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి కానీ ఆ విజన్ ప్రకారం వెళ్ళారు. విజన్ పట్టుకునే వెళ్ళారు. ఒక బాట వేశారు చంద్రబాబు నాయుడు, ఒక ట్రాక్ వేశారు. ఆ ట్రాక్ని తప్పకుండా వీళ్ళు వెళ్ళారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా అదే, తాను ట్రాక్ వేశాను అభివృద్ధికి, ఆ ట్రాక్లో నడిచారు వీళ్ళందరూ. అందువల్ల ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధి కనపడుతుంది. ఇవాళ హైదరాబాదు ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుందంటే దానికి కారణం ఆ రోజు తయారు చేసినటువంటి విజనేను. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా జరగలేదు. 2014లో గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఒక ట్రాక్ అయితే ఆయన వేశారు, ఒక విజన్ అయితే తయారు చేశారు. ఆ విజన్ పూర్తి స్థాయిలో ట్రాక్ మీదకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చారు. దాంతో వేసినటువంటి విజన్ని వేసినటువంటి ట్రాక్ని తొలగించేసి దాన్ని డ్యామేజ్ చేశారు. దాంతో మళ్ళా మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది దీన్ని అనేది ఆయన బాధ. అయితే ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే ఈసారి కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా మారటం చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు ఏ ప్రతిపాదనలు పంపిస్తే దానికి ఓకే అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది కేంద్రంలో. దానికి ఉదాహరణ ఇటీవల కాలంలో 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణం కోసం కేటాయించారు. అది రుణమా లేకపోతే గ్రాంట్ అనేది పక్కన పెడితే అది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే విభజన చట్టంలో చాలా క్లియర్గా చెప్పారు, రాజధాని నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది అని. దాన్ని 2014లో నరేంద్ర మోడీ తిరుపతి సభలోనే ఆయన చెప్పారు, రాజధాని ఢిల్లీ తరహాలో నిర్మించి ఇస్తాను అని చెప్పి. కాబట్టి బైఫర్కేషన్ చట్టంలో పెట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ కూడా చెప్పారు. కాబట్టి అది
అది గ్రాంటా రుణమా అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు యాజ్ పర్ ది బైఫర్కేషన్ యాక్ట్ అని చెప్పి అనుకోవాలి. ఇది క్లియర్. సో 15,000 కోట్లు అమరావతి నిర్మాణానికి ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో ఈ కృష్ణానది మీద ఈ బ్రిడ్జెస్ నిర్మాణం కానీ ఒక 4-5 చోట్ల బ్రిడ్జెస్ నిర్మాణం, అలాగే జాతీయ రహదారులు రాయలసీమ నుంచి అమరావతికి, ఉత్తరాంధ్ర నుంచి అమరావతికి, అలా జాతీయ రహదారులని రాజధానికి కలపడానికి ఆయన ఒక డిజైన్ చేశారు. అంతకుముందే సింగపూర్ కన్సార్టియం తోటి ఆయన డిజైన్లు తయారు చేయించారు. అవన్నీ ఉన్నాయి. వాటిన్నిటి మళ్ళీ తీసి ఇప్పుడు ఆల్రెడీ అమరావతిలో నీళ్ళల్లో ఉన్నటువంటి బిల్డింగ్ని క్లీన్ చేసి మళ్ళీ పునర్నిర్మాణం కోసం మొదలుపెట్టారు. ఆడన్నిటిని ముళ్ళ పొదలన్నింటినీ తొలగిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారులకు సంబంధించి కేంద్రం 2 రోజుల క్రితం అనౌన్స్ చేసిన దాని ప్రకారం దాదాపు 29,000 కోట్ల రూపాయలు 4 రాష్ట్రాలకి కేటాయించారు. దాంట్లో బీహార్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర ఉంది, ఇంకోటి హర్యానా ఏదో ఉన్నట్టుంది. అయితే దీంట్లో దాదాపుగా 9,000 కోట్ల రూపాయలేమో బీహార్కి, 7,000 కోట్ల రూపాయలేమో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేటాయించారు. అంటే మొన్నేమో అమరావతి కోసం 15,000 కోట్లు రీసెంట్గా 2 వారాల క్రితం కేటాయించారు బడ్జెట్లో. ఇప్పుడేమో 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం జాతీయ రహదారులకి కేటాయింపులో భాగంగా ఇచ్చింది. సో ఇదొక గుడ్ న్యూస్. ఏపీకి 7,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారుల నిర్మాణానికి ఇస్తున్నారని. సో ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఈ రహదారులకు సంబంధించినటువంటి లేదా ఓడరేవులకు సంబంధించినటువంటి ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్లస్ ఆ వాతావరణం కూడా కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా ఉండడం అనేది. సో నరేంద్ర మోడీకి అలాగే చంద్రబాబు నాయుడుకి మధ్య కార్డియల్ రిలేషన్ ఉంది కాబట్టి ప్రస్తుతం ఆ కార్డియల్ రిలేషన్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వెళ్ళడానికి, అమరావతి నిర్మాణం వేగంగా జరగడానికి ఉపయోగపడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఎన్డీఏలో కీలకంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి అక్కడ నితీష్ కుమార్ కూడా అంతే కీలకంగా ఉన్నారు. ఇద్దరు కూడా అటు చంద్రబాబు నాయుడు ఇటు నితీష్ కుమార్ ఇద్దరు కూడా సీనియర్ లీడర్స్. ప్లస్ ఇద్దరు ఎన్డీఏలో గతంలో కీలకమైనటువంటి పోస్టులు నిర్వహించారు. వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది మనం పొలిటికల్గా ఒక రాజకీయవేత్తలుగా బ్యాలెన్స్ చేసి చూసినప్పుడు వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చెప్పడానికి లేదు. కానీ ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి ఎంపీల సంఖ్యను బట్టి చంద్రబాబు నాయుడు ఎక్కువ. ఇప్పుడు నితీష్ కుమార్కి జేడీయూ తరఫు నుంచి 12 మంది ఎంపీలు ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి 16 తెలుగుదేశం పార్టీ +2 జనసేన అంటే 18. సో కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఎక్కువ ఉంది. ప్లస్ చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ పరిపాలన ఆయన విజన్ కూడా చంద్రబాబు నాయుడుకి నచ్చింది. సో చంద్రబాబు నాయుడుకి నచ్చింది కాబట్టి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. కానీ నితీష్ కుమార్ ఏంటి, ప్రత్యేక హోదా అడిగాడు ఈ మధ్యకాలంలో. ప్రత్యేక హోదా అడిగి తర్వాత ప్రత్యేక ప్యాకేజీకి ఆయన కూడా ఒప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు ఎలా ఒప్పుకున్నారో ఆయన కూడా ఒప్పుకున్నారు. కాకపోతే బీహార్కి ఎక్కువ ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి తక్కువ ఇస్తున్నారు అనేటువంటిది ఒక వేరియేషన్ మీడియాలో వస్తుంది. ఇప్పుడు జాతీయ రహదారులు కేటాయించినటువంటి ఫండింగ్లో 29,000 కోట్లలో కూడా అక్కడేమో 9,000 కోట్లు, ఇక్కడేమో 7,000 కోట్లు ఇచ్చారు. అంటే ఇక్కడ న్యూస్ ప్రొజెక్షన్ ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉండేటువంటి మీడియా నితీష్ కుమార్ ఏమో డిమాండ్ చేసి తెచ్చుకుంటున్నారు నిధులు, చంద్రబాబు నాయుడు ఏమో డిమాండ్ చేయలేకపోతున్నారు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయకపోవటం కాదు, మొత్తం బడ్జెట్ సైజ్ తీసుకుంటే జాతీయ రహదారులకు కానీ, ఓడరేవులకు కానీ, లేదా ఎయిర్పోర్ట్లకు కానీ, విమానాశ్రయాలకి ఎంత కేటాయించారు తీసుకుంటే అక్కడ బీహార్ కన్నా ఎక్కువ ఇక్కడ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్టు మనకు క్లియర్గా ఆ ఫండింగ్ సైజుని చూస్తే మనకు అర్థమవుతుంది. సో కాబట్టి నితీష్ కుమార్ డిమాండ్ చేసింది లేదు, ఈయన కామ్గా ఉన్నది లేదు, కేవలం అది మీడియా ఒక సృష్టి. సో నరేంద్ర మోడీ కూడా చెప్పేది ఏంటి, దేశ సమగ్ర అభివృద్ధి జరిగితేనే మొత్తం దేశం యొక్క జీడిపి పెరుగుతుంది, కాబట్టి అన్ని రాష్ట్రాలు ఇంపార్టెంట్ అని ఆయన చెప్తున్నాడు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఆయన సీనియరు, ప్లస్ ఎన్డీఏకి బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు కన్నెర చేస్తే ఏమైంది కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి బీహార్కి ఎక్కువ ఇవ్వటం, ఆంధ్రప్రదేశ్ తక్కువ ఇవ్వటం అనేది ఉండదు. ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలలో కూడా 2,000 కోట్ల రూపాయలు తక్కువ బీహార్తో పోల్చుకుంటే అని అంటున్నారు. అయినంత మాత్రాన
ఇప్పుడు మిగతా వచ్చినటువంటి ఫండ్స్ ఇప్పుడు వెనకబడిన ప్రాంతాలకి ఫండింగ్ ఇచ్చారు మొన్న. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్కి కానీ ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కొన్ని పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు వాటికి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా కేటాయింపులు ఎక్కువ ఉంటాయి. బీహార్ ఎక్కువ లేకపోతే ఆంధ్రప్రదేశ్ తక్కువ అలా ఉండదు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా కీలక భాగస్వామి కాబట్టి ఆయన ఏదైనా ప్రపోజల్ పెడితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. పైగా ఆయన రాజకీయంగా బెనిఫిట్స్ అడగట్లేదు. ఆంధ్రప్రదేశ్కి మాత్రమే బెనిఫిట్స్ అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు మాత్రమే బెనిఫిట్స్ అడుగుతున్నారు. సో వరల్డ్ వైడ్ నుంచి త్వరలో రూర్బన్స్ అనేటువంటి ఒక స్కీమ్ కూడా రాబోతుంది. అది కనుక వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల యొక్క రూపురేఖలు కంప్లీట్గా మారిపోయేటువంటి అవకాశం ఉంది. అద్భుతాలని చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి రోజుల్లో సృష్టిస్తారు, సంపదను కూడా సృష్టిస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది. ప్లస్ పీపీపీ మోడ్లో అన్ని రకాల స్కీమ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా జన్మభూమి 2 అనే దాన్ని తీసుకురావాలి. ప్రతి నెల పేదల రోజు అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఏదో పెట్టారు 10వ తారీఖున. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. అంటే ప్రజల యొక్క భాగస్వామ్యం ప్రతి స్కీమ్లో ఉండాలి అనేటువంటి దాన్ని వాళ్ళు పెట్టారు. అలాగే గ్రామ స్థాయిలో కూడా మీటింగ్లు పెట్టి గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో ఆ ప్రాంతంలో ఏం కావాలో వాళ్ళని అడిగిన తర్వాతనే ప్రయారిటీలు నిర్ణయించండి అని చెప్తున్నారు. ఇంతకుముందు ఏం జరిగేదంటే ఈ ఎమ్మెల్యేలు లేదంటే ఇతరత్రకు సంబంధించినటువంటి ఎంపీలు వీళ్ళు డిమాండ్ చేస్తే దానికి సంబంధించిన స్కీమ్కి సంబంధించి ఫండింగ్ రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాకుండా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వాళ్ళ ప్రాధాన్యతలను తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రపోజల్స్ పెడితే కనుక ఆ ప్రపోజల్కి తగిన విధంగా ఫండింగ్ ఇస్తామని చెప్పి కొత్త తరహాలో ఇప్పుడు ఆయన ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. సో కాబట్టి పొలిట్ బ్యూరోలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ లేదా చంద్రబాబు నాయుడు విజన్ కానీ ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని కంప్లీట్గా మార్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకొని వేగంగా ముందుకెళ్ళడానికి ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇంకొక 7,000 కోట్లు ఇచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం.